Good afternoon, brothers and sisters. Let us proceed to prayer. Om Sahana Vavatu Sahano Bhunaktu Saviryam Karavavahai Tejasvinavadita Vastu Ma Vidvishavai. Om Shanti Shanti Shanti. తరతరముల నంటి తరము వ్యాధుల మూల మెరుగంగ తపించే తపస్వి సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థంబు త్యాగాగ్ని దూకెనే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చని శాస్త్రవేత్త ద్రవ్యాణువును చీల్చి ప్రబల శక్తిని బట్టి ఆమయంబుల గూల్చనే మనీషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్య రుజాంత మహాయశస్వి వినత గోపాలముఖ జగజ్జనుతాంగ్రి శమ్యల్ హనిమాన్ సంస్మరింతు. We are discussing another important notion, tuberculinum. Nowadays it is taken as a miasm also, as a miasm. Actually, Hahnemann did not tell. Nowadays, people are considering tuberculosis is also a miasm. Anyhow, notion is very important. ఎక్కువ మంది ఈ నోషన్ కిందకు వస్తారు. దానికి సంబంధించిన యాంటీ మయాజ్మాటిక్ డ్రగ్ వేసిన తర్వాత దాన్ని వర్క్ చేయించడానికి మళ్ళీ రిలాక్స్ కాకుండా ఉండటానికి ట్యూబర్కులం నోషన్ వేయాలి. సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. ఇన్సిపియంట్ ట్యూబర్కులోసిస్ అంటే టీబీకి ఎక్కువగా దోహదం ఉంటుంది బాడీలో. వీళ్ళ కాంప్లెక్షన్ చాలా పేలుగా ఉంటారు, లైట్ కాంప్లెక్షన్. చెస్ట్ కూడా చాలా నేరో వీళ్ళకి. ఇంకా కొంతమందిలో పిజియన్ చెస్ట్ ఉంటుంది. పిజియన్ చెస్ట్ అంటే పౌరులాగా, అంటే చెస్ట్లని పైకి పొడుచుకొని ఉబ్బినట్టుగా ఉంటుంది చెస్ట్ అంతా. వీళ్ళ ఫైబర్ కూడా లో ఫైబరు, లో రిక్యుపటేటివ్ పవర్, అంటే తొందరగా రిక్యూప్ గారు ఓ వ్యాధి నుంచి మళ్ళా తొందరగా రిక్యూప్ అయ్యి మామూలు నార్మల్స్ రాదు. ఏ ఫీవర్ వచ్చింది తొందరగా నార్మల్స్ రాడు, తగ్గినా కూడా ఫీవర్ పోయిందంటాం, తొందరగా పికప్ కాడు. అట్లా దానికి ఏం వాడతాం, మామూలుగా కార్బోయిడ్స్, ఓపియం అలాంటివి వస్తుంటాయి. నో చోడుగా ఈ ట్యూబర్కులం వేయాలి వాళ్ళకి. వాతావరణంలో ఈ చిన్న మార్పులు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు, ఎఫెక్ట్ అవుతారు. హాట్ టు కోల్డ్ కానీ, కోల్డ్ టు హాట్ కానీ, ఇంకే మైల్డ్ చేంజెస్ అయినా, ఫ్యాన్ ఎక్కువైనా, ఏ చేంజెస్ ఉన్నా కూడా వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా ఎట్లయితే తొందరగా పికప్ కారో వ్యాధి నుంచి, ఎప్పుడు తొందరగా టైర్ అయిపోతుంటారు.
మళ్ళీ నాకు ఏ వ్యాధులు లేవండి, ఎందుకు టైర్ అయిపోతున్నాను. సింప్లెస్ అయినమ్మా ఏంది తెలియట్లేదండి అంటారు. గుర్తుపెట్టుకోండి, వాడు నోచుకోడు షుగర్ కిందకు వస్తాడు, టైర్ అయిపోతుంటాడు. ఇప్పుడు ఏమాత్రం ఎక్కువ వర్క్ చేసినా, ఏ కదలికలకైనా తొందరగా ఫెటిక్ అవుతారు. ఫెటిక్ అంటే టైర్ అయిపోతారు అన్నమాట, కుంగిపోతారు. వాళ్ళకి వర్క్ చేయాలనిపించదు. వాళ్ళ కోరికలు కూడా కాన్స్టెంట్గా మారిపోతుంటాయి. సింప్టమ్స్ కూడా మారిపోతుంటాయి ఫ్రీక్వెంట్గా. పోనీ మనం మందులు సెలెక్ట్ చేసేద్దామంటే అది పనిచేయవు, ఇంప్రూవ్ కావు. హోమియోపతిలో ఇంప్రూవ్ తగినట్టుగా ఉంటాయి, సింప్టమ్స్ కలుస్తాయి, కానీ తొందరగా ఇంప్రూవ్ కాదు. కొంచెం వాతావరణం ఎక్స్పోజ్ అయినా కూడా జలుబులు చేస్తుంటాయి వీళ్ళకి, జలుబు తత్వం ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళ చిక్కిపోవడం కూడా విపరీతమైన చిక్కిపోతారు. సృష్టించడం అన్నది అక్కడ. ఆ ట్యూబర్ కూడా అంటేనే సృష్టించడం, విపరీతంగా సృష్టిస్తారు కారణం లేకుండా. గ్లాసు పిల్లల్లో విరోచనాలు అయితే ఉంటాయి ఎక్కువ. ఆ విరోచనాలు కూడా వారాల పాటు, రోజులు కాదు వారాల పాటు రన్ అవుతుంటాయి. అప్పుడు పిల్లలు చిక్కి శరీరమైపోతారు, వాళ్ళు పారిపోతారు, బ్లూగా మారుతుంటారు. పారిపోతారు, బ్లూగా మారుతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు, ఊరికే సృష్టించి అలసిపోయినట్టుగా. పిల్లల్లో మానసిక స్థితి కూడా చాలా వీక్గా ఉంటుంది. టాన్సిల్స్ ఎలార్జ్ అయితే వీళ్ళకి స్కిన్ ఎఫెక్షన్స్ విపరీతంగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి, ఎక్యూట్గా. రొమాంటిజం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఫిజికల్గా సెన్సిటివ్గా ఉంటారు, మెంటల్గా సెన్సిటివ్గా ఉంటారు, జనరల్గా ఎగ్జాస్ట్ అవుతుంటారు. వీక్నెస్, బలహీనత, నరాల బలహీనత ఎక్కువ ఉంటుంది. ఏ టానిక్లు ఇచ్చినా పోయి, నరాల బలహీనత వాడి విటానిక్ వాడండి, ఈ విటమిన్ లోపం వాడు ఈ విటానిక్ వాడండి అంటుంటారు, కానీ పికప్ అవ్వరు, డబ్బులు మాత్రం కట్టేది. ఏ ఆయుర్వేదంలోకి వెళ్ళినా కూడా ఈ నరాల బలహీనతకి వాడికి ఇస్తారు టానిక్లు, తగ్గిపోతాయి. ముందు పికప్ అయినట్టుగా, కొంచెం బెటర్ అయినట్టుగా అనిపిస్తుంటుంది, జనరల్ కండిషన్ ఇంప్రూవ్ కాదు. వణుకు ఎక్కువ. ఎప్పుడైనా నరాల బలహీనత ఉందంటే వణుకు, చేతులు పెడితే అదురుతుంటాయి, గుండె అదురుతూ ఉంటుంది. మూర్ఛతత్వం కూడా వీళ్ళలో ఉంటుంది, కీళ్ళవాతం ఉంటుంది, జాయింట్స్ అన్ని వస్తాయి తొందరగా.
వీళ్ళ తత్వంలో కాంట్రడిక్షన్స్ ఉంటాయి. కొన్నాళ్ళేమో పిచ్చిగా ఉంటాడు, కొన్నాళ్ళు మెలాంకలి అంటే బాగా దుఃఖపడిపోతుంటారు, కొన్నాళ్ళేమో నిద్ర పట్టదు, కొన్నాళ్ళేమో ఊరికే స్టూపిఫాక్షన్ కూర్చుంటాక కళ్ళు ముద్ర పడుతుంటాయి. రెండు కాంట్రడిక్షన్స్గా ఉంటాయి. నిద్ర లేవగానే కోపంగా ఉంటారు, నిద్ర లేవగానే. మెలాంకలి పోయింది చూడండి సార్. కాలా లీవ్ అయిపోయానండి. నెట్ పోయిందా? మొబైల్ మొబైల్ మొబైలే పెట్టండి అది. అవును, ఇక్కడ అయింది, 11 minutes ఉంది. చేయాలి అక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఉంది కదా, అక్కడే ఉంది. ప్రాసెస్ అయిపోయింది. వీళ్ళ దుఃఖంలో కూడా ప్రత్యేకత ఉంది. కుంగిపోయి సాడ్నెస్తో ఉంటారు, కుంగిపోతారు దుఃఖంతో. వీళ్ళు యానిమల్స్ అంటే కూడా భయం ఉంటుంది, డాగ్స్ అన్నా. వీళ్ళు మైండ్ ఎట్లా అవుతుంటే అప్పుడప్పుడు లాంగ్వేజ్ కూడా ఫౌల్ లాంగ్వేజ్ వాడతారు. అంటే వాళ్ళని తిట్టినట్టుగా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్. దూషిస్తారు, తొందరగా ఖర్చు చేస్తారు, శాపాలు పెడతారంటారే. వీళ్ళు హెడేక్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. బ్రెయిన్ హెడేక్స్ అంటారు మీరు, అంటే అక్కడి నుంచి వస్తున్నప్పుడు హెడేక్ లోతుగా చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళ నరాల బలంతో కూడా తీవ్రంగా ఉంటుంది, తలనొప్పితో పెయిన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. తల ఒక ఐరన్ రాడ్తో గట్టిగా బిగించినట్టుగా ఉంటుంది. రాత్రులు వీళ్ళకి అనేక రకాల ఆలోచనలు వస్తాయి, హల్యూసినేషన్స్ అంటారు. ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా కనపడుతుంటాయి. అప్పుడు లేచి భయపడుతూ లేస్తారు అనమాట, ఏదో వచ్చి ఆలోచన. ఎంట్రుకలు కూడా బాగా ఊడిపోతుంటాయి, తొందర అంటుకొని ముద్దలాగా అయిపోతుంటాయి. క్లైకా పొలోనికా అంటారు దాన్ని. ముక్కులో కూడా వీళ్ళకి చిన్న చిన్న గుత్తులు గుత్తులు సెగ్గడలు వస్తాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఒక్కొక్క క్రాప్ తర్వాత ఇంకో క్రాప్ వస్తుంటాయి.
క్రాప్ వచ్చి పోయి ఇంకో క్రాప్ వస్తుంటుంది బాయిల్స్. పసు కూడా గ్రీన్గా దుర్వాసనతో ఉంటుంది నోట్లో నుంచి వచ్చేది డిశ్చార్జ్. ఈజర్స్లో కూడా చెవుల నుంచి కూడా డిశ్చార్జ్ చీవుతత్వంతో వస్తాయి. ఇప్పుడు అణిచిపెట్టుకుని ఇప్పుడు అఫెన్సివ్గా కాన్స్టెంట్గా ఏర్పిస్తుంటుంది అనమాట డిశ్చార్జ్. అప్పుడు లోపల ఆ టింపానియము ఆ మెంబ్రెన్స్ కూడా చిల్లులు పడతాయి. వీళ్ళకి మీట్ అంటే ఎవర్షన్, మాంసం పడదు, ఇష్టం ఉండదు. పొట్ట కూడా ఖాళీ అయిపోయినట్టుగా హంగ్రీగా ఉంటుంది సల్ఫర్ లాగా. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళకి కోల్డ్ మిల్క్ తాగాలనిపిస్తుంది. కోల్డ్ మిల్క్ ఒక ప్రత్యేక డిజైర్. వీళ్ళ డయర్ ఎప్పుడు వస్తుంటే ఎర్లీ మార్నింగ్ డయర్. ఇదే సల్ఫర్లో కూడా ఉంది. ఈ సల్ఫర్ తత్వానికే అప్పుడప్పుడు దాని రెసిస్టెన్స్గా ట్యూబర్కులను వేయాల్సి వస్తుంది. వాళ్ళ విరోచనాలు డార్క్ బ్రౌన్గా దుర్వాసనతో కూడి మంచి చాలా ఫోర్స్గా వస్తుంది అన్నమాట విరోచనం. వీళ్ళలో ఆడవాళ్ళలో మ్యామరీ ట్యూమర్స్ ఉంటాయి. మ్యామరీ ట్యూమర్స్ అవి ఎట్లా ఉంటాయంటే అవి నొప్పి ఉండదు, బినైన్ ట్యూమర్స్ అంటారు అన్నమాట. వాళ్ళ మెన్సెస్ కూడా ఎర్లీగా, ఎక్కువగా, ప్రొఫ్యూజ్గా, ఎక్కువ కాలం ఉంటాయి. ఆ మెన్సెస్లో కూడా వాళ్ళకి ఎర్లీ, ప్రొఫ్యూజ్, లాంగ్ లాస్టింగ్ అలాంటి మెన్సెస్ వస్తాయి. మెన్సెస్లో కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఫ్లో వచ్చే కొద్దీ నొప్పి పెరుగుతుంది. మామూలు ఫ్లో వస్తే ఏం కావాలా, తగ్గాల నొప్పి, ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఫ్లో వస్తుంది, నొప్పి పెరుగుతుంది. ఈ ప్రత్యేకత. వీళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ ఇందా చెప్పుకున్నాం, టాన్సిల్స్ ఎన్లార్జ్ అవుతుంది. వీళ్ళ దగ్గు కూడా హార్డ్గా, డ్రైగా ఉంటుంది. నిద్రలో కూడా ఎక్కువ వస్తుంది. నిద్రలో హార్డ్ డ్రై కాఫ్. కళ్ళ వచ్చిందంటే థిక్గా ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కువగా కూడా వస్తుంది. మళ్ళా 2 రకాలు, హార్డ్ డ్రై కాఫ్ ఉంటుంది, కళ్ళు వస్తే ఈజీగా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బ్రాంకైటిస్ ఎక్కువ ఉంటుంది అనమాట. బ్రాంక్యోస్ ఇన్ఫ్లమేటరీ. అప్పుడు శ్వాస చాలా తక్కువ ఉంటుంది, ఫ్రీగా రాదు, పెయిన్ వస్తుంటుంది. అప్పుడు
సెన్సేషన్ ఆఫ్ సఫికేషన్, అలసిపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఈ ఎక్కువ ఫ్రెష్ ఎయిర్ ఉండి కూడా అలసిపోయినట్టు ఉంటారు. కోల్డ్ ఎయిర్ కోరతారు, బ్రాంకైటిస్లు, న్యూమోనియాలు కూడా, ముఖ్యంగా పిల్లలు కూడా. ఆ దగ్గు కూడా హార్డ్లీ హ్యాకింగ్ కాఫ్, అంటే అని ఉంటారు అన్నమాట దగ్గుతూ. ఎక్కువగా చెమటలు వస్తాయి. లాస్ ఆఫ్ వెయిట్, ఇది మామూలుగా నేచర్లో ఉందిగా, చివరికుల్లో వెయిట్ లాస్, సృష్టించిపోతారు. తర్వాత కుళ్ళిపోతారు, శబ్దాలు వస్తుంటాయి లంగ్స్లో. మెడ వెనక భాగం, నేప్ ఆఫ్ నెక్ అంటారు దీన్ని, సెర్వైకల్. అక్కడి నుంచి కింద వరకు వీపులో వాళ్ళకి టెన్షన్, సరిసిలుగా ఉంటుంది షోల్డర్స్ మధ్యలో. వీపంతా కూడా చలిచలిగా ఉంటుంది. ఈ రెస్పిరేటరీ సంబంధం. స్కిన్లో చూస్తే క్రానిక్ ఎగ్జిమా ఉంటుంది వాళ్ళకి, అక్యూట్ కాదు, క్రానిక్. ఎన్నాళ్ళు తగ్గకుండా ఆ మందులు ఈ మందులు వాడి అయినా సరే వేస్ట్ అయ్యి వస్తారు. అప్పుడు దురదలు విపరీతంగా ఉంటాయి వాళ్ళకి. ఆ దురదలు కూడా రాత్రులు ఎక్కువ వాళ్ళకి. రాత్రులు ఎక్కువ ఉంటుంది దురదలు. వాళ్ళకి ముత్యాలు కూడా దట్టంగా వస్తాయన్నమాట వీళ్ళకి. ఆ షుగర్ కూడా కాన్స్టిట్యూషన్ ఉండి, ఆ తత్వం ఉండి, మనసులో కూడా మైండ్లో శరీర తత్వం ఉండి, వాడి ముత్యాలు ఎక్కువ ఉంటే అప్పుడు దీన్ని ఆలోచించాలి. ఇది యాక్నికి ముందు వేసిన పోకపోతే. పిల్లల్లో మీజిల్స్, సోరియాసిస్, థైరాయిడ్ కంప్లైంట్లు ఉంటాయి. మీజిల్స్, సోరియాసిస్, థైరాయిడ్ కంప్లైంట్, ఇలాంటి కంప్లైంట్లు చిన్నలో వస్తుంటాయి. డ్రగ్స్ వేస్తామా, ఏది పనిచేయవు. అప్పుడు చివరికి అప్పుడు ఆలోచిస్తే రైట్ ఇండికేటర్కి వస్తాయి. ఒకదా షుగర్ పిల్లల మీద తగ్గిస్తుంది, ఇంకో డ్రగ్ని ఇండికేట్ చేస్తుంది. సరే, ఇది కాల్ వస్తుంది. అదే నెట్ డౌన్ అవుతుంటుంది సార్, నెట్ సరిగ్గా లేదేమో. ఇది ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఇది నెట్వర్క్? ఎయిర్టెల్. ఎయిర్టెల్ దానికి ఏముంది? ఏమో అది సరిగ్గా ఉండట్లేదు. కాల్ నాట్ రిసీవ్ అంటే అది ఆగిపోతుంది అర్థం. ఏం కాదు, ఇదే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇదా? అది అనుకుండా వచ్చి మనం దాని మీద చేసింది పైన కంటిన్యూస్ ఇది అవుతుంది, కంటిన్యూ అవుతుంది కదా, పోతుంది. ఆ మధ్య అది పడుతుంది. వీళ్ళ ఫీవర్స్ వస్తే
చాలా క్రిటికల్గా ఉంటాయి. ఫీవర్ వచ్చిపోయిన తర్వాత కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది. ఆ ఫీవరు రెమిటెంట్ టైప్, అంటే ఇంటర్మీడియట్ కాదు, కాన్స్టెంట్ కాదు, రెమిటెంట్ అంటే మధ్యలో ఆగుతూ వస్తూ పూర్తిగా నిలబట్టచ్చు. రికరెంట్గా ఉంటుంది అన్నమాట. డోస్ అప్పుడు కూడా అప్పుడు 2 అవర్స్కి ఒకసారి వేయాల్సి వస్తుంది షుగర్. ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు చెమటలు కూడా ఎక్కువ వస్తాయి. జనరల్గా చిల్లీగా ఉంటారు, జనరల్ చిల్లీనెస్ అంటే శరీరం అంతా చిల్లీగా ఉంటాడు. ఇది ఫేవర్స్ కండిషన్. మన మొడాలిటీస్ వస్తే మోషన్ అగ్రివేషన్, మ్యూజిక్ అగ్రివేషన్, థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు కూడా ముందులే వీళ్ళకి వ్యాధులు పెరుగుతాయి, నిలబడితే పెరుగుతాయి. గాలి విపరీతంగా వీస్తే పెరుగుతాయి, ఎర్లీ మార్నింగ్ పెరుగుతాయి. తేమతో కూడిన గాలి ఉంటే డ్యాంపుగా అప్పుడు పెరుగుతాయి వ్యాధులు. నిద్ర తర్వాత పెరుగుతాయి. ఓపెన్ ఎయిర్ ఉంటే బాగుంటాయి. మళ్ళా సిమ్టమ్స్ అప్పుడు కూడా చేంజబుల్ క్యారెక్టర్, వీళ్ళ మైండ్ స్థిరంగా ఉండదు. డాక్టర్లు మార్చేస్తుంటారు. ఈ డాక్టర్ అంటాడు మన బాగా లేదా ఇంకో డాక్టర్ మారుస్తాడు. చేంజ్ చేస్తే డాక్టర్ వీళ్ళ ప్రత్యేకత. తిరగడం కూడా రెస్ట్లెస్గా తిరుగుతుంటారు, ఆటోడు దిగినట్టుగా. శరీరం అంతా పొడిచినట్టుగా బాగా శరీరం అంతా. షుగర్ గుణము క్యాల్కేరియా మారుతుంటాడు. దీని లక్షణాలు దాని లక్షణాలు మారుతూ షుగర్ గుణం క్యాల్కేరియా ఇంటర్చేంజింగ్గా ఉంటాయి. ఎమాక్సేషన్ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఎమాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా షుగర్ కూడా దగ్గరయ్యి దాంట్లో ప్రవేశిస్తూ ఉంటారు. వాళ్ళలో ఎమాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు? ఏ పర్సన్ అయినా సరే సృష్టిస్తున్నాడు, తొందర అలసిపోతున్నా అంటేనే దీన్ని ఆలోచించాలి. ఈ తత్వం షుగర్ గల తత్వం ఉన్నట్టు వాళ్ళకి. యంగ్ గర్ల్స్లో దగ్గు క్యాకరిస్తూ ఉంటుంది, హ్యాకింగ్ కాఫ్ అంటాం వాళ్ళు. యంగ్ గర్ల్స్లో ఉంటుంది ఎక్కువగా. ఫస్ట్ మెన్సెస్ వాళ్ళలో సప్రెస్ అవుతుంటుంది. యంగ్ గర్ల్స్లో రింగ్ వామ్, తామర, తామర ఉన్న వాళ్ళలో పేరెంట్లుగా ఎక్కడైనా టీబీ ఉన్నది అనిపిస్తే ట్యూబర్కులు వేయాల్సి వస్తుంది. తామర అంటే తామర అనేది ట్యూబర్కుల నేచర్. అది పూర్వీకుల్లో వాళ్ళు ఈ టీబీ ఉన్నదంటే మనకి ఆలోచించాలి. లోయర్ లిమ్స్లో అంటే కాళ్ళలో బోన్స్లో నొప్పులు ఉంటాయి వాళ్ళకి. కదిలితే స్టిఫ్గా ఉంటుంది, కదులుతున్నప్పుడు తెలుస్తాయి లిమ్స్ స్టిఫ్ అయినట్టుగా.
నిలబడితే నిప్పులు ఎక్కువైతాయి. అప్పుడు కదులుతూ ఉండాలి మళ్ళా. ఇంటర్మీడియట్ ఫీవర్. అది ఇంటర్మీడియట్ ఫీవర్ అంటేనే ట్యూబర్కులర్ ఆరిజిన్. వాళ్ళకి కాళ్ళు లాగుతుంటాయి కూర్చున్నప్పుడు. కూర్చున్నప్పుడు కాళ్ళు లాగుతుంటాయి ట్యూబర్కులర్ పేషెంట్స్లో ఇంటర్మీడియట్ ఫీవర్ వస్తే. వాళ్ళకి 7 PM చలి, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట. ఈవినింగ్ చిల్లీనెస్గా ఉంటుంది, చలి చలిగా. అప్పుడు పడుకుంటే బాగుంటుంది వాళ్ళకి, బెటర్ బెడ్. ఇంటర్మీడియట్ ఫీవర్ అంటేనే అది ఒక టీబీ సంబంధమే. చలి 5 గంటలకు సాయంత్రం పూట దాహం ఉంటుంది. అప్పుడు ఆ చలి వచ్చే ముందు దగ్గు వస్తుంది. చలిలో వాంతులు, ఫీవరు. చూడండి ఇన్ని రకాలు. 5 గంటలకు చలి, చలి వచ్చే ముందు దగ్గు, చలిలో వాంతులు, జ్వరంతో. అన్ని స్టేజెస్లోనూ కప్పుకోవాలి వాడు. అన్ని స్టేజెస్ ఉంటుంది. హీటు, చలి, స్వెట్, 3 స్టేజెస్. 3 స్టేజెస్లో కప్పుకుంటాడు. చలి నుండి కూడా వేడి, చాలా జ్వరం తీవ్రంగా ఉంటుంది. చలి నుండి తీవ్రమైన జ్వరం. తర్వాత ఇంటర్మీడియట్ ఫీవర్ తగ్గుద్ది, మళ్ళా 4 రోజులు మళ్ళీ తిరగబెట్టుద్ది. రిలాప్సింగ్ టైప్ ఇది ఇంటర్మీడియట్. దీంట్లో పీరియాడిసిటీ కూడా ఉంటుంది, బాగా మంచి పీరియాడిసిటీ. అంటే టైం ప్రకారం వస్తాయన్నమాట. ఒక్కోసారి ఇవాళ టైంకి వచ్చిందో రేపు అదే టైం, అట్లా పీరియాడిసిటీ. చేంజెస్ ఏమాత్రం వెదర్ చేంజ్ వచ్చినా తట్టుకోలేరు. ఈ వీళ్ళ ఫిట్స్ వస్తే తొందరగా మూర్చిపోతుంటారు. ఫెయింటింగ్ ఫిట్స్ అంటారు. అంటే కన్వల్షన్స్ కాదు, ఫెయింటింగ్ ఫిట్స్. అంటే కళ్ళు తిరిగి పడిపోతారు. కొంచెం నడిచిన వాళ్ళలో బలహీనత వస్తుంది. ఏంటి చూడండి. వీళ్ళలో తలనొప్పి వచ్చే తత్వము. తత్వం అంటే వస్తుంటుంది ఎక్కువగా. పీరియాడికల్గా కూడా వస్తాయి టైం ప్రకారం. నెలకోసారినో, 15 రోజులకోసారినో, వారానికి ఒకసారినో పీరియాడికల్గా కూడా వస్తాయి. ఏ 40 నుంచి 45 నుంచి కూడా వస్తాయి. మరి అంత లాంగ్ కంటిన్యూడ్ తలనొప్పులు ఉంటాయి.
ఓల్డ్ పీపుల్లో కూడా ఇలాంటి పీరియాడిక్ హెడేక్స్ వస్తే వాళ్ళలో కూడా తగ్గిస్తుంటారు వీళ్ళది. ఓల్డ్ పీపుల్లో కూడా. ఓల్డ్ పీపుల్ తగ్గడం కష్టం కదా, అయినా సరే వాళ్ళు వస్తే తగ్గిస్తుంది. నిప్పులు ఒక చోట నుంచి ఒకటి మారుతాయి. పెయిన్స్ విల్ ట్రావెల్. ఎలాంటి నిప్పులు వస్తాడికి? స్టిచింగ్ పెయిన్స్, గుచ్చుతున్నట్టు, పించింగ్, క్రాంపింగ్, పట్టేసినట్టు, వాండరింగ్, ఇన్ని రకాల నిప్పులు ఉన్న వాళ్ళకి. కోల్డ్ డ్యాంప్ వెదర్ ఉంటే మాత్రం అయితే ఈ బాధలు, నిప్పులు. మరి గాలి కావాలన్నారు కదండి, గాలి కావాలి, మనకు చలి ఉంటుంది, కప్పుకోవాలా, గాలి కావాలి. కళ్ళెం ఉంటుంది చెస్ట్లో, ర్యాట్లింగ్ సెన్సేషన్, గడగడ శబ్దం, దగ్గు వస్తుంటే, కానీ కళ్ళ బయటికి రాదు. ర్యాట్లింగ్ చెస్ట్ వితౌట్ ఎక్స్పెల్సేషన్, కళ్ళ బయటికి రాదు, లోపల ఉంది కళ్ళ. వీళ్ళ కళలు భయంకరమైన కళలు వస్తాయి, ఫ్రైట్ఫుల్ డ్రామ్స్. వీటిగా క్లియర్గా ఉంటాయి. దాంతో మెరుగు వస్తుంటుంది, భయపడుతుంటారు. ఇలాంటి కళ్ళు వస్తాయి, భయంతో లేస్తారు అన్నమాట నిద్ర మెరుగు నుంచి. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా లేదా పోయింది. ఎందుకని ఎందుకని ఉందిగా కట్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది తొందరగా సృష్టిస్తుంటారు, తొందరగా రికూప్ కారు. ఆ నేచర్ వల్ల ఈ ట్యూబర్కులను ఎక్కువగా ఆలోచించాలి. ఎమాన్సియేషన్ ఎక్కువ ఉంటుంది, మనం సృష్టించడం. కారణం లేకుండా అలసిపోయాడు, కారణం లేకుండా చిక్కిపోతున్నాడు అంటే మనం వెనక క్రైసిస్ లక్షణాలు, లంగ్ టీబీ లక్షణాలు అక్కడ ఉన్నాయా, పేరెంట్స్లో ఆలోచించాలా, ట్యూబర్కులను ఆలోచించాలా. With this we shall conclude the present lecture today. నెక్స్ట్ టైం మంచి యాంటీ ఒకటి మనం చెప్తాం. ఆపేస్తాం.